మనము గమనించినప్పుడు దేవుడు మాట్లాడుచు మోషేతో తెలియచెప్పుచున్న మాటలు, అరణ్యములో నీ దేవుడైన యెహోవా కోపమును పుట్టించిన సంగతి మీరు జ్ఞాపకము చేసుకొనుడి. స్నేహితులారా, ఇశ్రాయేలులైన వారు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వారి బానిస బ్రతుకులో నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుని మీద అనేక మారులు వారు తిరుగుబడుతూ ఉన్నారంట. దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ దేవుని మీద తిరుగుబాటు చేయటం వలన హోరేబులో యెహోవా కోపం మీ మీద పుట్టినప్పుడు మీరు నశింపచేయనంత కోపము మీ మీదకు వచ్చెను అని చూస్తూ ఉన్నాం. మరి దేవుని కొరకు సాధారణముగా ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయా సంకల్పము కలిగిన వాడు అని మనం వింటూ ఉంటాం. కానీ ఇంత ప్రేమాస్వరూపుడైన దేవునికి కోపం వస్తే దేవుని వాక్యములో మనం చూస్తే కీర్తనల గ్రంథము 30వ దావీదు కీర్తన 5వ వచనములో ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును అని చూస్తాం. దేవుని కోపము ఒక నిమిషం మాత్రము మన మీద ఉండును అని చూస్తాం. ఆ నిమిషము కోపము మన మీదకు దేవుని కోపం వస్తే 90వ దావీదు కీర్తన 7వ వచనములో దావీదు పలుకుతున్న మాటను చూద్దాం. నీ కోపము వలన మేము క్షీణించిపోతూ ఉన్నాం. దేవుని కోపము మన మీద రగిలినప్పుడు ఆయన నిమిషము మాత్రమే మన మీద కోపగించినప్పుడు మనము క్షీణించిపోతాము అని చెప్తూ ఉన్నాడు. క్షీణించిపోవుటంటే ఏమిటి? యోబు గ్రంథము 18వ అధ్యాయం, యోబు గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనములో ఏమి క్షీణించిపోతుందట? దేవుని కోపము మన మీద రగిలినప్పుడు మనము క్షీణించిపోతాం. ఏమి క్షీణించిపోతుంది అంటే మనలో ఉన్న బలము క్షీణించిపోతుంది. ఆత్మీయముగా క్షీణించిపోతాము. శరీర సంబంధముగా కూడా మనము క్షీణించిపోతాము. దేవుని కోపము మన మీద ఉన్న ఎడల మరి దేవుడు ఏ ఏ సందర్భాల్లో కోపపడ్డాడు ఆ విషయం మనం తెలుసుకొని ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మొదటి రోజు, మొదటి ఆదివారము దేవుని కోపము మన మీదకు రాకుండా ఉండాలి అంటే మనము తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఆయన మొదటగా ఎవరి మీద కోపపడతాడు అంటే నిర్గమాకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. దేవుని వాక్యాన్ని పరిశోధన చేస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి
ఆయన మాట వినవలెను. ఆయన కోపం వస్తుందండి ఎప్పుడంటే ఆయన సన్నిధికి రానప్పుడు. దేవుని పిల్లారా, ఈ లోకపు పనులకు ప్రాముఖ్యత ఇస్తూ, ఈ లోకపు సంపాదనకు ప్రాముఖ్యత ఇస్తూ దేవుని సన్నిధిని ఏమాత్రమో నిర్లక్ష్యముగా భావించినా, ఏమాత్రమో దేవుని సన్నిధికి రాకపోయినా దేవుని కోపం మన మీదకు వస్తుంది. దేవుని పిల్లారా, కీర్తనాకారుడు అంటాడు, 51వ దావీదు కీర్తన 11వ వచనములో, దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నా యొద్ద నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయకము. దేవుని సన్నిధిలోనికి మనము రాకపోతే దేవుడిచ్చిన దేవుని ఆత్మను ఆయన మరలా తీసుకునేవాడై ఉన్నాడు. సహోదరులారా, దేవుడు నీపైన కోపగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన సన్నిధికి నీవు రానప్పుడు. నిజమే, ఆయన సన్నిధిలో సరైన ఆరాధన ఆదివారపు దినము రావాలనుకుంటున్నావు. ఆయన సన్నిధికి శుక్రవారం రాలేకపోతున్నావు. దేవుని పిల్లారా, మరి ఆయన సన్నిధిలో జరుగు 2వ శనివారపు ప్రార్థనకు రాలేకపోతూ ఉన్నావు. నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని సన్నిధి కంటే నీ పనికి, నీ ప్రయాణమునకు, నీ సంపాదనకు నువ్వు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. ఈ మొదటి రోజున, మొదటి ఆదివారమున దేవుడు ఎవరి మీద కోపిస్తున్నాడు అంటే ఆయన సన్నిధికి రాని వారి మీద. నిజమే, మీలో చాలా మంది శుక్రవారములు తమ తమ గృహాల యొద్దే ఉంటూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. మరి దేవుడు నీ మీద కోపపడడా? 2వ శనివారపు ప్రార్థన దైవ సన్నిధిలో జరుగుతూ ఉన్నది. నీవు వస్తూ ఉన్నావా? మరి నీవు రాని ఎడలా నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్టే కదా. దేవుడు నీపైన కోపగించువాడి ఉన్నాడు. ఆమోసు గ్రంథము 4:12 అంటాడు, ఆయన సన్నిధిని కనబడుటకు మనము సిద్ధముగా ఉండాలి. దేవుని సన్నిధానమునకు నేను ఎప్పుడు వెళ్ళుతున్నా? ఆయన సన్నిధి తలుపులు ఎప్పుడు తెరిచెదరా? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడుదునా అని చెప్పి ఒక విశ్వాసి దేవుని సన్నిధి కొరకు తృష్ణగొని ఉండాలి. దేవుని సన్నిధి కొరకు వేచి ఉండాలి. దేవా, ఆదివారం నీ సన్నిధిలో కనబడుదును, శుక్రవారం నీ సన్నిధిలో కనబడుదును. అయ్యా, 2వ శనివారం ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో నేను కనబడుదును, నా మీద కోపగించవద్దు, నా మీద నీ కోపము రగల్చవద్దు. దేవుని పిల్లారా, దేవుని సన్నిధి ఎడల నిర్లక్ష్యముగా ఉన్న ఆయన హెచ్చరిస్తున్నాడు, నా సన్నిధి ఎడల మీరు జాగ్రత్తగా ఉండండి.
నా సన్నిధికి రాకపోయినా, నా సన్నిధిలో కనబడకపోయినా నా కోపము నీ మీద రగులు కొనను అన్నాడు. దేవుని పిల్లారా, కీర్తన 16:11లో ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. నీవేం పోగొట్టుకుంటున్నావో తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్నా నీవు రాకపోతే ఆయన సన్నిధికి, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటాం. స్నేహితులారా, నిజమే, దేవుని కోపము మొదటిగా దేవుని సన్నిధికి రాని వారి మీద దేవుని కోపము రగులుచు ఉన్నది. ఇక రెండవదిగా మనం చూస్తే 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. జనులు ఆయాసమును గూర్చి సొనుగుచుండగా దేవునికి వినబడెను. దేవుడు ఆ సొనుగులు వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను. దేవుని పిల్లారా, రెండవదిగా దేవునికి కోపము ఎప్పుడు రగులు కొనను అంటే సొనిగినప్పుడు. కొందరు విశ్వాసుల జీవితంలో సొనగుతూ ఉంటారు. స్నేహితులారా, ఇశ్రాయేలులు తిండి వలన సొనగడం ప్రారంభించారు. నిజమే, సంఘములో కూడా వారికి 4 మాంస ముక్కలు ఇస్తే మాకు 2 వేశారు అని సొనుగుతారు. వారిని ప్రేమగా చూస్తున్నారు, మమ్మల్ని ప్రేమగా చూడడం లేదని సొనుగుతారు. కొందరు దేవుని సేవకుల మీద, సంఘములో ఉన్నవారి మీద సొనగడం ప్రారంభిస్తారు. దేవుని పిల్లారా, నీవు సొనిగిన సొనుగులు దేవుడు వింటూ ఉన్నాడని గ్రహించు. నీవు దేవుని మీద సొనిగినా, దేవుని సేవకుల మీద సొనిగినా, దేవుని సంఘం మీద సొనిగినా దేవుని కోపము రగులుతుంది. చిన్న ఉదాహరణ చూద్దామా? మార్కు సువార్త 11వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారి, దేవుని పిల్లారా, మార్కు సువార్త 14:3 నుంచి 5 వచనాలు చూస్తే, ఆయన ఒక సీమోను ఇంటిలో కూర్చున్నాడు. యేసు ప్రభువారు ఒక కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో కూర్చున్నాడు. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి, అయితే కొందరు కోపపడి ఈ అస్తరు ఇలాగ నష్టపరచనేలా పేదలకి వచ్చు కదా, ఆమెను గురించి చాలా సొనుగుకొని. దేవుని పిల్లారా, యేసు ప్రభువారట ఒకరింటిలో భోజనానికి కూర్చున్నాడు. ఒక స్త్రీ వచ్చి చాలా విలువైన అస్తరు ప్రభు తలపైన పోసింది. అంటే ఆ విలువైన అస్తరు ప్రభువుకి ఇచ్చింది, ప్రభు తల మీద అభిషేకించింది. చూడండి, అక్కడ ఉన్నవారట ఆమె మీద సొనుగుతూ ఉన్నారు.
చాలా సొనుగులు సొనుగుతున్నారంట. నిజమే, ఒకటి దేవుని మీద సొనుగుతారు, దేవునికి ఇచ్చుటలో కూడా సొనుగుతారు. దేవుని పిల్లారా, నీ సొనుగులను దేవుడు వింటూ ఉన్నాడు. జాగ్రత్త, ఆయన కోపము నీ మీదకు వస్తుంది. ఎవరి మీద సొనుగుతున్నావు? దేనికి సొనుగుతున్నావు? దేవుని మందిరంలోకి వచ్చేది ఎందుకుని? ఒకరి మీద ఒకరు సొనగడము కొరకు కాదు, ఒకరు చెవులో ఒకరు సొనుగుకోవడానికి కొరకు కాదు. దేవుని కోపము చూడండి, వాక్యములంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో, మీరు సొనగకండి, ఇశ్రాయేలులో కొందరు సొనిగి నాశనమయ్యారు అని చెప్పాడు. మనము సొనగడము వలన మన మీదకు మనము నాశనాన్ని తెచ్చుకుంటాం. ఇశ్రాయేలు దేవుని మీద, దేవుని సేవకుల మీద సొనగుట వలన వారు అరణ్యములో రాలిపోయిరి అని ఉంటుంది. జాగ్రత్త సుమా, ఇద్దరు విశ్వాసులు కలిసారంటే సంఘము కొరకు సొనుగుతూ ఉంటారు. ముగ్గురు విశ్వాసులు కలిసారు అంటే సేవకుల కొరకు సొనుగుతూ ఉంటారు. నీ సొనుగుడు దేవుడు వింటూ ఉన్నాడు. గనుక యాకోబు పత్రికలు అంటాడు 5:9, సొనిగిన వారి కొరకు దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు. మా సహోదరులారా, మీరు తీర్పు పొందక నిమిత్తము ఒకని మీద ఒకడు సొనగకుడి. చూసారా, ఎవరైతే సొలుగుతారో వారికి దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతిగా నీ వాకట నిలవబడి నీవెవరి మీద సొనిగావో, దేనికి సొనిగావో, నీవు ఆ సొనుగుడును బట్టి దేవుడు నీకు, నీ కుటుంబానికి కూడా తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. అంటే సొనగడమ వలన మనము నాశనము తెచ్చుకుంటాం. సొనగడమ వలన దేవుని కోపాన్ని తెచ్చుకుంటాం. సొనగడమ వలన దేవుని తీర్పులోనికి వస్తాము. ఫిలిప్పీ పత్రిక 2:14-15 వచనములలో మీరు సొనుగుట మానుకోండి అని దేవుడు చెప్పాడు. మీరిక ఈ సంవత్సరము నుండి ఎవరి మీద సొనగవద్దు. మీరెవరి మీదైనా సొనిగిన వారైతే దేవుని కోపము నీ మీద రగులు కొనను అని చూస్తున్నాం. ఇక మరొక విషయాన్ని మనం చూస్తే, మూడవదిగా ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. మీరు యెహోవా దృష్టికి ఎలా నడిచి, చెడు నడక నడిచి, మీరు చేసిన సమస్త పాపముల వలన ఆయన కోపము పుట్టెను. పిల్లరా, దేవుడు మరొకసారి మన మీద కోపపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటూ, ప్రార్థన చేస్తూ, సంస్కారమును తీసుకుంటూ ఇంకా చెడు నడక నడిచేవారున్నారు. ఇంకా చెడ్డ అలవాటులు గలవారున్నారు. ఇంకా చెడ్డ పనులు చేసేవారున్నారు. ఇంకా చెడ్డ
మాటలు మాట్లాడేవారు ఉన్నారు. దేవుని పిల్లారా, నీ చెడు నడత దేవుడు చూసి నీ సమస్త పాపములను బట్టి నీ మీద కోపం పుడుతుందట దేవునికి. యోహాను సువార్త 8:34 పాపము చేయవాడు పాపమునకు దాసుడైపోతాడు. ఎవరు పాపం చేస్తారో వారు దేవునికి దాసులు కాదు. ఎవరు పాపము చేస్తారో వారే ఆ పాపానికి దాసులైపోతారు. నీ చెడుతనమును బట్టి, నీ చెడు అలవాటులను బట్టి, నీ చెడ్డ మాటలను బట్టి, నీ చెడ్డ పనులను బట్టి, నీ పాపాన్ని బట్టి దేవుని కోపము నీ మీద రగులుతుంది. మానుకుంటావా? దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు చేసే ప్రతి చెడ్డ పని. ఆ చెడ్డ పని పాపముతో పోల్చాడు. గనుక దేవుని పిల్లారా, రోమాపత్రిక 6:23 పాపం వలన వచ్చు జీతము మరణం, పాపం వలన వచ్చు జీతం మరణం. కనుక పాపము చేయటం వలన నీవు మరణాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు. పాపము చేయటం వలన నీవు మరణములోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. కనుక దేవుడు ఎవరి మీద కోపగిస్తున్నాడు అంటే, ఒకటి దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా ఉన్న వారి మీద దేవుని కోపం. 2 సొనుగుకొనే వారి మీద, సొనుగుచున్న వారి మీద దేవుని కోపం. ఇక 3 చెడు నడకలను, చెడు అలవాటులను, చెడు పద్ధతులను చేస్తూ పాపము చేస్తున్న వారి మీద దేవుని కోపము రగులుతుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ప్రతి పాపమును నుండి మనలను పవిత్రునిగా చేసి ఏం చేస్తుందట? యేసు రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుగా చేస్తుంది. దేవుడు తన రక్తముతో కడుగుతుంటే మరలా నీవు పాపమనే బురదలోనికి దిగుతూ ఉన్నావు, పాపమనే బంధలోనికి దిగుతూ ఉన్నావు, పాపమనే రొచ్చులోనికి దిగుతూ ఉన్నావు. పిల్లరా, యేసు ప్రభువారు యోహాను సువార్త 5:14 అన్నాడు, ఇక నువ్వు పాపము చేయక అని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్తాడు దేవుడు నీతో? ఎన్నిసార్లు హెచ్చరిస్తాడు దేవుడు నీతో? దేవుని పిల్లారా, పాపము చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అని దేవుడు పలుమారులు హెచ్చరిస్తూ ఉన్నా, పాపం వలన కీడు వస్తుంది, పాపం వలన మరణం వస్తుంది, పాపం వలన నరకమునకు పోతావు అని చెబుతూ ఉన్నా, నువ్వు పాపం మానకపోతే, నీ పాపపు కార్యాలు మానకపోతే, నీ చెడు అలవాట్లు మానకపోతే దేవుని కోపము నీ మీద రగులు కొనును. దేవుడు ఎవరి మీద కోపగిస్తాడు అంటే, ఆయన సన్నిధికి సరిగా రాకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారి మీద. ఇవాళ ఒక మంచి తీర్మానం తీసుకో ప్రభా, ఈ సంవత్సరము ఈ ఆదివారము నీ సన్నిధి మానను, ఏ శుక్రవారము నీ సన్నిధి మానను, ఏ 2వ శనివారము నీ సన్నిధి మానను, నా మీద కోపపడవద్దు ప్రభువా అని తీర్మానం చేసుకో. దేవా, ఇప్పటి వరకు నేను సేవకుల మీద సొనిగానేమో, సంఘం మీద సొనిగానేమో, నేను నీ మీదే సొనిగానేమో, నేను ఇక సొనగన ప్రభువా అని ఒక మంచి తీర్మానం తీసుకో. దేవా, ఇప్పటి వరకు ఏదో చెడు వ్యసనము కలిగి ఉన్నాను, ఇప్పుడు పాపము చేస్తున్నాను, కానీ
ఇక మీద నేను పాపము చేయను ప్రభువా అని మంచి తీర్మానం తీసుకో. దేవుని ప్రియులారా, దేవుని కోపమును రగల్చవద్దు, దేవుని కోపాన్ని పుట్టించవద్దు. వాక్యాన్ని మనం పరిశోధన చేస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. అయితే హిజ్కియా మనస్సులో గర్వించి ప్రవర్తించనందున అతని మీదకును యోదా యెరూషలేము వారి మీదకును దేవుని కోపం వచ్చిందండి. ఇప్పుడు గర్వం. ఏమ్మా, హిజ్కియాకు గర్వం వచ్చిందంట. యెహెజ్కేలు గ్రంథం 28:5 అంటాడు. ఒకసారి చూడండి, ఏ గర్వం అది. మీకు కలిగిన వర్తకము చేతను మీరు ఐశ్వర్యము సంపాదించుకుంటురి, ఐశ్వర్యము కలిగినదని. అబ్బో, ఇదే గర్వం మా, ఇదే గర్వం. ఐశ్వర్యం ఉందని గర్వం ఉంటుంది కొందరికి. నాకేంటి, నాకు ఇల్లు ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది. మా ఐశ్వర్య గర్వం. అదే అధ్యాయం 17వ వచనములో మరొక గర్వాన్ని మనం చూస్తాం. మీ సౌందర్యమును చూసుకొని గర్వించావు. కొందరు ఐశ్వర్యాన్ని బట్టి గర్విస్తే, కొందరు నేను చాలా అందంగా ఉన్నాను అని చెప్పి తమ అందాన్ని చూసుకొని గర్విస్తారంట. ఏమా స్నేహితులారా, తమ సౌందర్యాన్ని బట్టో, తన ఐశ్వర్యాన్ని బట్టో, తన చదువుని బట్టో, కొందరికి నేను చాలా చదువుకున్నాను అని చాలా గర్వం ఉంటుంది వారిలో. కొందరు నేను ఉద్యోగం చేస్తూ ఉన్నానని గర్వం ఉంటుంది. దేవుని పిల్లారా, నీకు చదవగల జ్ఞానం ఇచ్చినవాడు దేవుడే, నీకు ఉద్యోగం ఇచ్చినవాడు దేవుడే. పూర్వము ఏ స్థితిలో ఉన్నావో అది మర్చిపోతే ఎలా? మా ఇవాళ ధనం వచ్చిందని, లేదా ఉద్యోగం వచ్చిందనో, ఇల్లు వచ్చిందనో, సంపాదన కలుగున్నామనో, జీతం అధికమనో చాలా గర్వంగా ఉన్నామేమో. దేవుని పిల్లారా, నీ గర్వాన్ని బట్టి నీ తోటి వారిని హేళన చేస్తున్నావేమో. నీ గర్వాన్ని బట్టి నీ ప్రక్కనున్న వారిని లెక్క చేయడం లేదేమో. నీ గర్వాన్ని బట్టి నీ దేవుని సన్నిధిలో మోకరించడం లేదేమో. నీ గర్వాన్ని బట్టి నీవు దైవ సేవకుని గౌరవించడం లేదేమో. జాగ్రత్త, దేవుడు కోపపడుతూ ఉన్నాడు గర్విష్ఠులైన వారి మీద. దేవుడు కోపము చూపుతూ ఉన్నాడు. సామెతలు 8:13 అంటాడు, గర్విష్ఠులైన వారంటే నాకు అసహ్యము అన్నాడు. గర్విష్ఠులైన అహంకారులైన దేవునికి అసహ్యం. దేవునికి అసహ్యముగా ఉండకూడదు, మనం ఇష్టంగా ఉండాలి. నేను చూసుకున్న గర్వం. ఉద్యోగం ఉండొచ్చు, ఊడిపోవచ్చు, నీళ్ళు ఉండొచ్చు, పోవచ్చు, నీ ఆస్తి ఉండొచ్చు, పోవచ్చు. అవన్నీ ఇచ్చినవాడు దేవుడు కదా.
దైవ సన్నిధిలోకి రాగా, దేవునికి ప్రార్థన చేయగా, నీ దారిద్ర్యాన్ని పోగొట్టి, నీ పేదరికాన్ని పోగొట్టి నీకు ఐశ్వర్య ఘనతలు ఇచ్చిన దేవుడు కదా. నీ ఐశ్వర్యాన్ని బట్టు, అందమును బట్టు, చదువును బట్టు, ఇంటిని బట్టు, నీకున్న బలమును బట్టు గర్విస్తున్నావేమో. గర్విష్ఠులైన వారి మీద దేవుడు కోపగిస్తూ ఉన్నాడు. గర్విష్ఠులైన వారిని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 22. శ్రమపడు వారిని రక్షించెదవు. ఏమండి, గర్విష్ఠులైన వారికి దేవుడు విరోధి. గర్వంగా ఉంటే దేవుడు నీకు విరోధిగా మారిపోతున్నాడు. దేవుని పిల్లారా, దేవునితో నీకు విరోధమా? దేవునికి విరోధమై నువ్వు బ్రతకగలవా? దేవునికి విరోధమై నువ్వు నిలబడగలవా? దేవుడు గరిష్ఠులైన వారికి విరోధి అయి వారిని అణచివేస్తాను అన్నాడు. నీ గర్వాన్ని అణచేస్తాడు. పిల్లారా, నిజమే. ఒకరోజు ఒక సేవకుడు వాక్యం చెప్పడాడు, నీ నోట గర్వపు మాటలు రాకూడదు ఎప్పుడు కూడా. 1 సమూయేలు గ్రంథము 2:3లో నీ నోట నుంచి గర్వపు మాటలు రానియక అని దేవుడు హెచ్చరించాడు. నీ గర్వమును బట్టి దేవుడు నీ మీద కోపపడుతూ ఉన్నాడు. నీలో ఏమైనా గర్వం ఉందేమో. నేను ఐశ్వర్యము గలవాడనని లేదా సౌందర్యము గలదానని నీలో ఏమైనా గర్వం ఉందేమో. అలాగే నేను చాలా ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నేను చాలా సంపాదిస్తూ ఉన్నాను, నేను చాలా బలముగా ఉన్నాను, గర్వంగా ఉందేమో. ఈ దినము దేవుడు కోపము నీ మీదకు రగలకుండా, దేవుడు నీకు విరోధి కాకుండా, దేవుడిని అసహించుకోకుండా నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టు. నీ గర్వాన్ని విడిచిపెట్టు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక కీర్తనల గ్రంథము 78వ దావీదు కీర్తన, 78వ దావీదు కీర్తన 21-22. యెహోవా ఈ మాటలు విని కోపగించెను, అగ్ని రాజేశను, ఇశ్రాయేలు సంతతిని అణచివేటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు, దేవుని స్తోత్రం. దేవుని కోపం ఎందుకు వచ్చింది? దేవుడు ఎన్ని చేస్తున్నా, దేవుడు ఎన్ని చేస్తున్నా, దేవుడంటే వారికి విశ్వాసం మాట్లాడతలేదు. మీరు దేవుని కోపం ఎందుకు వచ్చిందంట? దేవుడు ఎన్ని చేస్తూ ఉన్నా దేవుని మీద వారికి విశ్వాసం లేదు. మనం గమనించాలి. మరి దేవుని కోపం రాదా విశ్వాసం లేకపోతే? దేవుని పిల్లారా, రోమాపత్రిక 14:23 ఇక్కడ మాట ఉంది, విశ్వాసము కానిది పాపమగును. నేను మీకు విశ్వాసము మీలో కొందరికి లేదని అంటాను. విశ్వాసము కానిది పాపం. నీకు విశ్వాసం లేదు కనుక నువ్వు తాళ్ళు కొడుతూ, రచ్చరేగులు కొడుతూ, మంచి చెడ్డలు చూపించుకుంటూ
ఏంటి నీ విశ్వాసం? పిల్లరా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే ఓ మాట అంటున్నాడు దైవ సేవకుడు. ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను స్థిర విశ్వాసము చూసి దేవుని స్తోత్రం. పౌలు గారు ఏమన్నాడంటే, అయ్యా మీ యోగ్యమైన ప్రవర్తన చూసి, మీ స్థిర విశ్వాసం చూసి నేను ఆనందంగా ఉన్నాను. దేవుని సేవకుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడో తెలుసా? ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా విశ్వాసములో స్థిరంగా ఉన్న విశ్వాసం చూసి దేవుని సేవకుడు ఆనందపడతాడు. ఏమ్మా పిల్లరా, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి రంగురాళన్య కార్యక్రమాలు. ప్రియ స్నేహితులారా, ఇబ్రీ పత్రిక 11:6 అంటాడు, విశ్వాసులే, విశ్వాసము గలవారే దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలుగా బ్రతుకు, దేవుని ఇష్టమైన కార్యాలు చేయి. కొందరు చేతులు కొట్టుకుంటున్నారు తాళ్ళు. ఇవెక్కడివి అంటే కోపము నీ మీద రాగలకుండా. ఏమండి ప్రియ స్నేహితులారా, మీరేమో గుడికొస్తారా? నా వాక్యాన్ని ముగిస్తాను, చాలా ఉన్నవి. కానీ సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూస్తే ఇక్కడ మోషే నా ఇల్లంతటి మీద నమ్మకమైన వాడు, నేను ఘోర భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదను. నా సేవకుడైన మోషేకు మీరెలా భయపడలేదా? నేను ఎప్పుడు కోపం వచ్చింది దేవునికి? దేవుని సేవకునికి విరోధంగా. ఏమండి, దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడుతున్నారంట. ఏమండి, మోషే కోపం రాలేదు, కానీ ఎవరు కోపం వచ్చిందమ్మా? దేవుని కోపం వచ్చింది. పిల్లారా, దేవుని సేవకుని మీద విరోధంగా మాట్లాడితే దేవుని కోపం వచ్చి ఏం చేస్తాడు? అక్కడిని ఆ వాక్యం కిందకి చదవండి. ఆయన కోపము వచ్చి ఏమయ్యాడంట? ఏమండి, మోషే మీద, సేవకుని మీద కోపంగా ఇశ్రాయేలులు అహరోను మిర్యాము మాట్లాడితే దేవుని కోపం వచ్చంట అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఆయన వెళ్ళిపోవడమే. ఎవరైతే మోషే అనే సేవకునికి విరోధంగా మాట్లాడారో వారికి తెల్లని కుష్టి వ్యాధి వచ్చిందంట. ఏమండి, ఏ వ్యాధి? తెల్లని కుష్టి వ్యాధి వచ్చిందంట. ఇలారా, అసలు దేవుని సేవకుడు ఎవరో తెలుసా మీకు? చూడండి, వాక్యములో కీర్తన గ్రంథము 106 దావీదు కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నేను వారిని నశింపచేదును, అయితే వారిని నశింప చేయకుండానట్లు. ఏమండి, ఏం చల్లారడానికి? అందరూ ఒకసారి చెప్పండి, ఏం చల్లారడానికి? దేవుని కోపము చల్లారడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న మోసే.
బా, దేవుని కోపాన్ని చల్లార్చడానికి ఎవరొడ్డుగా ఉన్నారంట? దేవుని సేవకుడు మోషే. ఒకసారి పక్కలే, దేవుడు అన్నాడు, ఒకసారి పక్కలే, ఒక్క నిమిషములో నా కోపం ఏంటో చూపిస్తాను, పక్కలే అన్నాడు. మోషే అడ్డుగా వచ్చాడంట, ప్రభువా వారి మీద నీ కోపము రగిలిచ్చే ముందు నన్ను చంపు, నా ప్రాణం తీసేయి అని దేవుని సేవకుడు అడ్డుగా నిలబడ్డాడు. ఇశ్రాయేలులు చేస్తున్న పాపానికి దేవుడు కోపము రగులుగా దేవుని కోపాన్ని చల్లారుస్తున్నాడట. ఎవరో చెప్పండి? దేవుని సేవకుడు. నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే పాపం, నువ్వు చేసే పొరపాటుకు నీకు నీ దేవునికి మధ్యగా అడ్డుగా ఉన్నది ఎవరో తెలుసా? దేవుని సేవకుడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఫలానా ఆమె ఏం చేసినా ఆమె తప్పు క్షమించు ప్రభా అని దేవుని కోపాన్ని చల్లారుస్తున్నాడు. ప్రార్థన ద్వారా దేవుని కోపాన్ని చల్లారుస్తున్నాడు. దైవ సేవకుడు అంటే అది. అలాంటి సేవకుని మీద సొనుగుతావా? అలా సేవకుని మీద విరోధంగా మాట్లాడతావా? జాగ్రత్త సుమా. ఇంకొక మాట ఉంది సంఖ్యాకాండములో 16వ అధ్యాయం 46 నుంచి 48 వచనాలు చూస్తే, అప్పుడు మోషే ధూపార్తం తీసుకొని సమాజము యొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. మా కోపము, ఎవరి కోపం? దేవుని కోపము ఇశ్రాయేలు మీదకు బయలుదేరును. తెగులు మొదలు పెట్టునని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్టు ధూప వేదికను అహరోను తీసుకొని ప్రజల యొద్దకు పరిగెత్తుకొని పోయినప్పుడు ఆయన ప్రార్థనా ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. చచ్చిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన అహరోను నిలవబడగా, ఏమండి ఏమర్థమైంది మాట? ఇశ్రాయేలు ప్రజల మీదకు తెగులు వచ్చింది. ఈ తెగులు ఎందుకు వచ్చిందంటే దేవుని కోపం వలన. దేవుని కోపము ఇశ్రాయేలు మీద రగిలితే మోషే అంటున్నాడు, అహరోను గబగబా వెళ్ళు, దేవుని కోపం వచ్చేసింది, ఇశ్రాయేలు మీద తెగులు వచ్చింది, ప్రజలు చనిపోతున్నారు ఆ జబ్బు చేత, నీ వెంటనే వెళ్ళి ధూపం వేయాలి అన్నాడు. అహరోను అనే దైవ సేవకుడు సాంబ్రాణి ధూపం పట్టుకొని వెళ్ళి ఆ తెగులు వస్తున్న ప్రజల మధ్యకు వెళ్ళి సాంబ్రాణి ధూపం అని ప్రార్థనా ధూపం వేస్తున్నాడు. ప్రార్థనా ధూపం వేస్తూ ఉంటే పిల్లరా దేవుని కోపము చల్లారి తెగులు ఆగిపోయిందంట. అందరూ తప్పలు కొట్టండి గట్టిగా, దేవుని స్తోత్రం. పిల్లరా దేవుని సేవకుడు అంటే ఎవరంటే నీ మీదకు దేవుని కోపం రాకుండా, నీ మీదకు దేవుని కోపం రాకుండా అడ్డుగా నిలవబడేవాడే దేవుని సేవకుడు. నీ మీదకు దేవుని కోపము రాకుండా ప్రార్థన ధూపం వేసి నీ మీద నీ కుటుంబం మీద నీ ఇంటి మీదకు తెగులు రాకుండా ఆపివేసేవాడే దేవుని సేవకుడు. విషయాన్ని గమనించుకోవాలి. దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడితే దేవుని కోపం రగిలింది దేవుని పిల్లారా. కనుక దేవుని కోపం వస్తే మనము క్షీణించిపోతాం. ఏమైపోతాం? ఒకసారి మరలో చూస్తే
దేవుడి కోపం ఎప్పుడు వస్తుందంటే, ఒకటి ఆయన సన్నిధికి రాకపోతే, ఆయన సన్నిధిలో రాకపోతే ఆయన కోపం వస్తుందంట. కనుక ఈ సంవత్సరం నిర్ణయించుకో, ప్రభా ఏ ఆదివారం నీ సన్నిధి మానను, ఏ శుక్రవారం నీ సన్నిధి మానను, ఏ రెండో శనివారమో ఈ సన్నిధి మానని మంచి తీర్మానం చేసుకో. ఇక రెండవదిగా దేవుని కోపం ఎప్పుడు వస్తుందంటే, సొనగడము వలన. మనం ఎవరినైనా సొనిగితే ఆ సొనుగుడికి దేవుడు విని ఆయన కోపం వస్తుందన్నాడు. ఇక మూడవదిగా మన చెడు నడత, మన పాపమును చూసి దేవుని కోపం వస్తుందంట. నీకున్న చెడ్డ అలవాటు ఇప్పుడే మాని, నువ్వు చేస్తున్న పాపము కార్యం ఇప్పుడే మానే, దేవుని కోపము నీ మీద లేకుండా చేసుకో. ఇక నాలుగవదిగా గర్వంగా ఉంటే, మనం గర్విష్ఠులుగా ఉంటే దేవుని కోపం మన మీద రగులుతుంది. గర్వాన్ని తొలగించుకొని మరణను మనము తగ్గించుకుందాం, మరణను మనం తగ్గింపు మనసు కలిగి ఉందాం. ఇక ఐదవదిగా పిల్లారా, విశ్వాసము లేకుండా ఉంటే దేవుని కోపం రగులుతుంది. ఇప్పుడే నీ కాళ్ళకున్న తాడు పీకిపారే, నీ మొలకున్న తావీదులు పీకిపారే, నీ ఇంటికున్న దిష్టి గుమ్మడికాయలు తీసి పారాయి. దేవుని అంత విశ్వాసముంచు, దేవుడు నీ పైన కోపపడడు. ఇక మరో విషయంలో దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడేవి ఇప్పటి వరకు. ఆయన ముందు మాట్లాడకపోయినా ఆయన వెనక దైవ సేవకుని కొరకు విరోధంగా మాట్లాడేవేమో. నీ మీదకు దేవుని కోపం రాకుండా చల్లార్చేవాడే, నీ కొరకు దేవునికి అడ్డుగా నిలవబడేవాడే దేవుని సేవకుడు. నీ కొరకు ప్రార్థనా ధూపం వేసి నీ మీద నీ కుటుంబం మీద తెగులు రాకుండా ఆపివేసేవాడే దేవుని సేవకుడు. అలాంటి దైవ సేవకుని కొరకు విరోధంగా మాట్లాడొద్దు అని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సేవకుడు కోపగించకపోయినా దేవుడు కోపగించువాడని నువ్వు తెలుసుకో. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.